హాయ్ ఫ్రెండ్స్, హనుమంతుడు అంటే రామభక్తి శక్తి నిస్వార్థ సేవ. కానీ ఆయన ఒకసారి రాముడిని శపించాడని మీకు తెలుసా? అవును, ఈ కథ చివరి వరకు వినండి. రాముడి అవతారం ముగించి సరియూ నది దాటి వైకుంఠానికి వెళ్ళే సమయం. లక్ష్మణుడు, వారణ సైన్యము, హనుమంతుడు అందరూ ఉన్నారు. రాముడు అందరికీ వీడుకోలు చెప్తూ హనుమంతుడికి ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు. హనుమ, భూమిపైన ఉండి నా భక్తులను కాపాడు అని వరం ఇచ్చాడు. హనుమంతుడు సంతోషించాడు. కానీ రాముడు వెళ్ళిపోతున్నాడని బాధ. నా సర్వస్వం నీవే, నీతో వైకుంఠం రాలేనా అని మనసులో విచారం, కోపంతో, బాధతో హనుమంతుడు అన్నాడు. రామ, నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేదు. ఎవరైనా ప్రేమగా పిలిచినా ఆ ప్రేమను నీవు గుర్తించలేని స్థితిలో ఉంటున్నావు. ఈ శాపం వల్లే రాముడు కృష్ణుడిగా పుడితే రాధ, రుక్మిణి, సత్యభామల ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడని అంటారు. ఇది శాపం లేక హనుమంతుడు భక్తి, బాధ కలిగించిన సందేశం. ప్రేమ ఉన్న దాన్ని అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ చెప్తుంది. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.